జూబ్లీ ప్రచారం ఇయాల్లే ఆఖరి తేదీగా భారీ ర్యాలీలు రోడ్ షోలకు ప్రధాన పార్టీలు ప్లాను 17 రోజులుగా హోరెత్తిన క్యాంపెయినర్ ఇంటింటికి వెళ్లిన కాంగ్రెస్ లీడర్లు కేడర్ స్వయంగా ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్ సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ పేరు ఉన్నా ప్రచారానికి రాలే అది తోపు మునగాడనే త్రిముఖపూర్లో ఉంటూ ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ త్రిముఖపూర్లో ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ ఎల్లుండి పోలింగ్ ఫలితాలను నిర్ణయించనున్న ఈసీ ఎల్లుండి పోలింగ్ ఉంది దాన్ని డిసైడ్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది దానికి మైనార్టీలు కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చూసినాం జూబ్లీ సీట్ ఎక్కింది 17 రోజులుగా హోరాహోరీగా సాగుతున్న బైపోల్ ప్రచారం ఆదివారం సాయంత్రంలో ముగియనుంది గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చివరి రోజు భారీ ర్యాలీలు రోడ్ షోలకు ప్లాన్ చేసుకున్నాయి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది గత నెల 13 నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14 ఓట్లు లెక్కింపు ఉంటుంది 3.92 లక్షల మంది ఓటర్లున్న ఈ ఐప్రాపోల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ప్రచార గడువు ముగియడంతో చివరి రాష్ట్రంగా పోల్ మేనేజ్మెంట్పై నాయకులు ఫోకస్ పెట్టారు స్కీములతో జనంలోకి కాంగ్రెస్ జూబ్లీ సెగ్మెంట్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసిన కాంగ్రెస్ చివరి రోజున ఆదివారం కూడా ప్రతి గడపకు వెళ్లాలని నిర్ణయించింది ఇందుకోసం మంత్రులు ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి రెండిట్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వివరించి ఓట్లు అభ్యర్థించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ కూడా మనోడు శ్యామ్ తెలంగాణ శ్యామ్ కూడా అక్కడ పోటీ చేసేటువంటి పరిస్థితి తెలంగాణ శ్యామ్కు ఫోన్ చేసి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి తెలంగాణ శ్యామ్ కూడా జూబ్లీస్ ఉప ఎన్నిక అన్నగారు జై భీమ్ కంగ్రాచులేషన్ జూబ్లీస్ ఉప ఎన్నిక పోరులో మీ పాత్ర గణనీయమైనది అంత పెద్ద యోధుల యుద్ధంలో యువ యోధుడిగా పోరాటం చేస్తున్నాం అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి క్రమంలోనే ఈ రోజుతో ఆఖరి రోజు అయిపోతుంది ఏం చెప్పాలనుకుంటున్నాను మార్నింగ్ లైవ్లో ఉన్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను అక్కడ ఏం జరుగుతుంది జూబ్లీస్ ఉప ఎన్నికలో నీకు జరిగినటువంటి అనుభవం ఏంటి ఆ ప్రధాన పార్టీలు ఏం చేస్తున్నాయి ఏ విధంగా జనాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా ఒక యువకుడిగా ఇలా ఒంటరి పోరాటం చేసి ఇలా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అంబేద్కర్ భావజన పార్టీని ఇలా భుజస్కంధాలపై మోస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి మీరు అక్కడ ఏ విధంగా తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి ఉంది రెండు మాటలన్నా అంటే మీరు నా మీద ఉన్నటువంటి గౌరవంతో నన్ను అబ్జర్వ్ చేసినటువంటి విధానాన్ని మన ఛానల్ వేదికగా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులు వాళ్ళు అని నేనే బలమైనటువంటి అభ్యర్థిని అంటే నైతిక విలువలతో ఉన్నటువంటి వ్యక్తిని నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తినే ఎక్కడ వాళ్ళు బలవంతులు అని అంటే మద్యం పంచడంలో బలవంతులు డబ్బులు పంచడంలో బలవంతులు కుల సంఘాలను కొనడంలో బలవంతులు ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయడంలో బలవంతులు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా కడుపులో బాధ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అండగా నిలబడేటువంటి విషయంలో వాళ్ళు బలహీనులు నేనే బలవంతుని నెంబర్ 1 నెంబర్ 2 మీరు అన్నట్టు ఇది 10 రోజుల ప్రచారంలో నాకు అనుభవమైనటువంటి అనుభవం జూబ్లీహిల్స్ ప్రజల్ని దగ్గర ఉన్నటువంటి చూసినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా అక్కడ బతికేటువంటి ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీలు ముస్లిం మైనారిటీలు సినీ కార్మికులుగా పనిచేసేటువంటి చిన్న చిన్న కెమెరామ్యాన్స్ టెక్నీషియన్స్ నటీనటులు చాలా మంది కార్మికులు ఒక్క ప్రాంతం వాళ్ళని లేరు రకరకాలుగా తెలంగాణ జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి అడ్డ మీద కూలీలు చిన్న చిన్న పంచర్ షాపులు లేకపోతే పండ్లు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు ఇస్త్రీ చేసుకునే వాళ్ళు టైలరింగ్ పని చేసుకునేటువంటి వాళ్ళు ఇలా అడ్డ మీద కూలీలు కావచ్చు వీళ్ళందరూ కూడా నిరుపేదలు అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు జూబ్లీహిల్స్ లో ఇరుకిరుకు గల్లీలు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ కానీ నాలాలు కానీ పొంగడం అయ్యే నీళ్లు మురికి నీళ్లు ప్రజలు తాగాలి అయ్యే నీళ్లు వండుకోవాలి అయ్యే నీళ్లు స్నానాలు చేయాలి పిల్లల ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితి అక్కడ ఒక సరైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు ఒక జెడ్పీహెచ్ స్కూల్ లేదు ఇటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆడతల్లులకు సరైనటువంటి సౌకర్యం లేదు బాత్రూములు సరిగ్గా లేవు చిన్న చిన్న
రూములలో 4-5 పడుకోవాలి. నిరుపేద చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీ ప్రజల కష్టాలన్నీ నాకు తెలిసినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే నేను కూడా బస్తీలో పెరిగేటువంటి వాడిని, పల్లెటూరులో పుట్టి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ ప్రజలైతే పెద్ద ఎత్తున నన్ను ఆదరించారు. నా కుండ గుర్తు పైన ఓటేస్తా అని చెప్పారు. నాకైతే మంచి స్పందన ఉంది శివన్న. అన్న ఇప్పటి వరకు నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా మీరు చెప్పినటువంటి వ్యవస్థను ఎవరు కూడా మాట్లాడలేదన్న. ఎందుకంటే ఒక లోతైనటువంటి అధ్యయనం చేసి ఒక బడుగు బలైన వర్గాల నుంచి ఒక మహనీయుల ఆశయాలను మోసేటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా జూబ్లీహిల్స్ అంటే అత్యున్నతమైనటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గాలే ఉన్నాయి. అక్కడ బహుళ అంతస్తులో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారని అనేటువంటి ఆలోచన ఇలా తెలంగాణ ప్రజలకు 2 రాష్ట్రాలకు అందరూ జూబ్లీహిల్స్ అంటే ఒక సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారనేటువంటి ఒక పరిస్థితి ఉండేది. ఈరోజు మీరు చెప్పిన తర్వాత ఇన్ని సమస్యలు ఉన్న తర్వాత ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ని వెళ్ళేటువంటి నాయకులు, జూబ్లీహిల్స్లో ఉండి స్థిరపడ్డటువంటి నాయకులు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? అంటే ఒక్కటి శివన్న, సాధారణంగా మన జైభీం ఛానల్ వేదికగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ మీద పనిచేస్తున్నటువంటి మన ఛానల్ వేదికగా కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనగానే హైదరాబాద్ లో ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు సాధారణంగా, అంటే వాళ్ళని అవమానించాలని నా ఉద్దేశం కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ ను చూడవాళ్ళు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనగానే చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఆ ప్రాంతంలో బతికే వాళ్ళందరూ కోటీశ్వర్లు ఉంటారు అనేటువంటి ఫీలింగ్ లో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అంతేనా కదా? ఎస్. కానీ ఎక్కడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ధనవంతులు ఉంటారంటే పెద్ద పెద్ద కాలనీస్, ఏదైతే రేవంత్ రెడ్డి కాలనీస్ లలో మాత్రమే ధనవంతులు ఉంటారు. ఎక్కడైతే విల్లాస్ లలో మాత్రమే ధనవంతులు ఉంటారు, సొసైటీలలో మాత్రమే ధనవంతులు ఉంటారు తప్ప బస్తీలలో లేకపోతే చిన్న చిన్న కాలనీలలో, చిన్న చిన్న అంటే మన బస్తీలు అనుకుంటాం, చిన్న చిన్న వాటిలలో అంబేద్కర్ నగర్ కావచ్చు, లేకపోతే రహమత్ నగర్ కావచ్చు, బోరాబండ కావచ్చు, అదేవిధంగా కార్మిక నగర్ కావచ్చు, అదేవిధంగా యూసఫ్ గూడ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, ఈ ప్రాంతంలో నిరుపేదలు ఉంటారు. వాళ్ళంతా 3,000 రూపాయలకు, 5,000 రూపాయలకు, 10,000 రూపాయలకు చిన్న చిన్న కిరాయికి ఉండేటువంటి వ్యక్తులు, ధనవంతులు ఎవరు ఉండరు శివన్న. రెండోది, మీరు అడిగినట్టు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ముఖ్యంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి బతికేటువంటి ప్రాంతం. ముఖ్యంగా ముస్లింలు ఈరోజు ఆదివారం చర్చికి వెళ్తారు, మన క్రైస్తవ సోదరులు శుక్రవారం కాగానే ముస్లిం సోదరులు మసీద్కి వెళ్తారు. గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న మన తెలంగాణ సంస్కృతి ఏదైతే మన బోనాల పండుగ వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది తప్ప వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులు ఏముండరు. మేము ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి విషయం ఏంటంటే, అమ్మ మీ ఓటు నమ్ముకోండి. మేము మహానుభావులు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదలు పెడితే మాన్యవారి కాశీరాం వరకు, మహాత్మా పూలే, తథాగత గౌతమ బుద్ధుడు, తండ్రి పెరియారు, సావిత్రిబాయి పూలే, అమ్మ రమాబాయి అంబేద్కర్, ఇలా మాన్యవారి కాశీరాం, ఇలా మహనీయుల కోసం పనిచేస్తున్నామమ్మా. మేము దక్షిణాది హక్కుల కోసం కొట్లాడుతా ఉన్నాము, మన తెలంగాణ కోసం కొట్లాడుతా ఉన్నాము. మన తెలంగాణ నేల కోసం ఎంతమంది అయితే గద్దరన్న దాకా మొన్నటిదాకా అమరులయ్యారో, ఈ నేలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బాగుపడాలని, మన నీళ్లు మనకు దక్కాలని, మన నియామకాలు మనకు దక్కాలని, మన నిధులు మనకు దక్కాలని, సామాజిక న్యాయం జరగాలని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ బీసీ ట్యాగ్ వాడుతుంది, ఈ బీజేపీ పార్టీ హిందూ ముస్లిం పంచాయతీ పెడతా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నది, అది ఒక ఎవరికో దొరలకు టికెట్ ఇచ్చి. మేమేమంటున్నాం అంటే, నిజంగా కులం ట్యాగ్ వాడే వాళ్ళు ఎవరైతే ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీని గెలిపియాలని అంటా ఉన్నారు కదా, మరి బీసీల కంటే కూడా ఎస్సీలకు చిన్న చూపు ఉంది కదా శివన్న. అలాంటప్పుడు మరి నేను కులం ట్యాగ్ ను వాడితే నాకే వాళ్ళు ఓటేయాలి కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. కాబట్టి మేము కులం ట్యాగ్ ను వాడి, మతం ట్యాగ్ ను వాడి రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా కులమైనా మతమైనా ఎవరైనా సరే ఆ రాజకీయాలలో పోటీ చేస్తూ, ఏ కులం వల్లైనా ఏ మతం వల్లైనా అంతిమంగా ప్రజలకు నువ్వు ఎటువంటి సేవ చేస్తావు అనేటువంటి హామీని మాత్రం ఇవ్వాలి తప్ప పలాని కులం నాకు ఓటేయి, పలాని మతం నాకు ఓటేయి, పలాని మతాన్ని నువ్వు తిట్టు, ఇంకో మతం వల్ల ఓట్లు రాబట్టుకునేటువంటి రాజకీయం మేము చేయదలుచుకోలేదు, చెయ్యం కూడా. మేము దక్షిణాది హక్కుల కోసం కొట్లాడతాం, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడతాం, ఈ ఉత్తరాది పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుతా ఉన్నాం. మొన్ననే ప్రకటించాం, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మద్యాన్ని ధనాన్ని వంచి అప్రజాస్వామికంగా ఓటర్లని కొని ప్రజాస్వామ్య విలువల్ని కూనీ చేస్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. మీరందరూ చదువుకున్నటువంటి వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లికి తండ్రికి చెప్పండి అని కుటుంబంలో చదువుకున్నటువంటి వ్యక్తులకు చెప్పి ప్రజాస్వామ్య విలువల్ని, ఓటు విలువల్ని చెప్పి మాకు ఓటేయండి అని అడిగి వచ్చామన్నా.
మాకు ఆర్థికంగా మేము బలహీనులే తప్ప మేము ఏమంటారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఫైట్ చేయడానికి ఎక్కడ కూడా మా దగ్గర ఏ బలహీనత లేదు శివన్న. ఇప్పటి నుంచి అన్న మీరు అక్కడ పోటీ చేసే క్రమంలో మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఇవన్నీ పంచుకున్నారు. మీకు గతంలో కూడా ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం కూడా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ తెలంగాణ శ్యామ్ అంటే మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదాన్ని కూడా భుజస్కంధాలపై మోసి కేసుల దాకా వెళ్ళి ఎన్నో ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. న్యాయం కోసం నిలబడ్డటువంటి నీ గొంతుగా సమాజం అంతా గుర్తించింది. ఈరోజు ఆ సమస్య ఏమైనా ఎదురయ్యిందా? అంటే ముఖ్యంగా ప్రధానంగా గల్లీలో ఏ గల్లీకి పోయినా ఒక 4 మార్వాడి షాపులు, ఏ గల్లీకి పోయినా ఒక 4 ఏమంటారు బంగారం షాపు మార్వాడీలే, కిరాణా షాపు మార్వాడీలే, పైపులు అమ్ముకునే షాపులు మార్వాడీలే, ట్యూబ్లైట్లు అమ్ముకునే మార్వాడీలే, పెయింటింగ్ అమ్ముకుని గోడకు పెయింట్ వేసేటువంటి షాపులు మార్వాడీలే. వాళ్ళు చాలా మంది, ఒక అక్క చిన్న బ్యాంగిల్స్ షాప్ పెట్టుకున్నది. తమ్ముడు మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా బాగుంది, మార్వాడీల్స్ షాప్ లో పెట్టుకోవడం వల్ల నేను కరీంనగర్లో పుట్టినటువంటి ఆడబిడ్డను, నాకు ఉపాధి లేకుండా పోయిందని తను ఆవేదన వ్యక్తం చేసింది. ఒక అన్న మాత్రం స్వామీజీ ఆయన హనుమంతుడు మాలేసుకున్నాడు. హనుమంతుడు మాలేసుకొని మీకు వీడియో పెడతాను. స్వామీజీ మీరు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో మార్వాడీలకు వ్యతిరేకంగాని ఇంకా వేరే ప్రజా సమస్యల మీద మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో బాగా నచ్చింది. ఇదే విధంగా పోరాటం చేయండి. ఇప్పుడు కాకపోయినా ఇంకా రానున్నటువంటి రోజుల్లో గొప్ప నాయకుడు అవుతారు. మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం అని ఒక ఆంజనేయ స్వామి మాలేసుకున్నటువంటి స్వామి నన్ను ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళ బాధలంటే మార్వాడీల బాధితులు ప్రతి ఇంట్లో ఇంట్లోనో ఎవరో ఒకళ్ళు ఉన్నారు మార్వాడి. ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైభీం శివ ఎక్కడ ఉంటాడంటే మనోడైనా పలానా వరంగల్ ఊరు, పలాని గ్రామం, పలానాలో కొడుకు అని తొందర దొరుకుతాడు. కానీ మార్వాడి ఆయన షాప్ కిరాయికి తీసుకొని సరైనటువంటి ఆధార్ కార్డు ఉండదు ఆయనకి. మా రాజస్థాన్ లో ఏ ఊరో తెలియదు. ఏమంటారు తులమో 2 తులాలో బంగారం పెళ్లి చేయాలనో లేకపోతే ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలనో, ఎవరికైనా తెలంగాణ బిడ్డకో ఇంకా ఆంధ్ర ఆయనకో ఏదైనా కష్టం వచ్చి ఆయన దగ్గర బంగారం పెడితే బంగారం మూటలు ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఆయన అడ్రస్ దొరకట్లేదు తమ్ముడు అని చాలా మంది వాళ్ళ బాధితులు ఉన్నారు. అటువంటి సమస్యలు ఎదురయ్యాయి. చాలా మందికి బీజేపీ గుండాలు ఎదురుపడ్డప్పుడు ఎల్లెట్టి చూపడం, ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ కాదు అవకాశం వేరే దగ్గర కొడతాం చంపుతాం అనేటువంటి బెదిరింపులు కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళు కనసన్నలతోని బెదిరింపులతోని వాళ్ళు బండి సంజయ్, కిషన్ రెడ్డో తెలంగాణ సాంబ ఏడ కనపడ్డా అంటే ఇక్కడ ఎన్నికల కోడ్ కాబట్టి ఇక్కడ కొట్టకండి, వేరే దగ్గర ఎక్కడ కనిపించినప్పుడు కొట్టండి అనేటువంటి హెచ్చరికనైతే పరోక్షంగా నాకు దాడి చేశారు. వాళ్ళ బెదిరింపులకు వాళ్ళు చంపుతా అంటేనో ఇంకో దానికో నేను భయపడేటువంటి కాదన్న. నా వెనకాల తెలంగాణ సమాజం ఉన్నది, నా వెనకాల మీలాంటి మంచి జర్నలిస్టులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను భయపడకుండా ప్రచారంలో మా కార్యకర్తలు కానీ మేము కానీ ఇంకా సామాజిక ఉద్యమకారులు కానీ మహిళా సంఘాలే కానీ అద్భుతంగా గడపకి వెళ్ళి ప్రచారం అయితే చేశాము శివన్న. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారో, చివరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈ ఉన్నటువంటి ఉప ఎన్నిక నేపథ్యంలోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఈ పార్టీలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారో, అసలు ఈ చైతన్యం ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక సంచలనాత్మక నిర్ణయాలు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా ఎంతో మందికి నిజంగా ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి విషయాలు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ అంటే ఇంత బస్తీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఎక్కడ ఉంది, ఎంత భయంకరమైన పరిస్థితిలో గడుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అక్కడ మురికి నీళ్ళ సమస్య కానీ, ఒకే ఇంట్లో కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితులు, ఒకే దగ్గర అంతమంది బతికేటువంటి పరిస్థితులు ఆ స్లమ్ ఏరియాలో అనేక రకాలుగా ఉన్నప్పటికీ అన్నీ మీరు చెప్పినట్టుగా ఎవరు కూడా చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి కుల మత వర్గ ప్రాంతం లేకుండా అందరూ కూడా ఒక సోదర భావంతో ఎవరు పండుగ వస్తే వాళ్ళందరూ కూడా గౌరవించుకునేటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో ఉంది. కానీ రాష్ట్రంలో ఆ విధంగా లేదు. ఇవన్నీ మీరు అన్ని లైవ్లో చూసినప్పటికీ ఈ అన్ని అనుభవంతో మీరు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కానీ ఇప్పుడున్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా వాళ్ళు ఎవరు నేనంటున్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉన్నావు, బరాబరిగా పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈసీ వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఈసీకి అయినా ఫిర్యాదు చేశారా? అంటే ఒకటి శివన్న, వీళ్ళు డబ్బులు ఇప్పుడు ఈసీ ఏం గైడ్ లైన్స్ ని జారీ చేసిందని అంటే జేబులో 10,000కు మించి జేబులో డబ్బులు ఉండకూడదు, 40 లక్షల వరకు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది ఎలక్షన్ కోసం అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదనంగా మీరు ఖర్చు పెడితే కనుక గవర్నమెంట్ కు లెక్కలు చూపించాల్సి వస్తుందని చెప్పారు. రైట్, 40 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. నిజంగా ఈ రోజు నేను ఈసీని అడుగుతా ఉన్నాను, 40 లక్షలే ప్రధాన పార్టీలు ఖర్చు పెడతా ఉన్నాయా? విచ్చల విడిగా రహమత్ నగర్ లో కానీ, కార్మిక నగర్ లో కానీ, లేకపోతే యూసఫ్ గూడలో కానీ
కానీ బస్తీలలో విచ్చలవిడగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు సాయంత్రం కాగానే విచ్చలవిడగా యువతకు, అదేవిధంగా మగవాళ్లకు, అడ్డ మీద కూలీలకు, లేకపోతే కూలీనాలు చేసుకునేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి మగవాళ్లకు విచ్చలవిడిగా మద్యం తాపిచ్చి ఈ రోజు ఏమంటారు రోడ్ల మీద ఇట్లా పడిపోయేలాగా తయారు చేశారు. రెండోది జేబులలో డబ్బులు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బస్తీ లీడర్స్, వాళ్ళు కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, విచ్చలవిడిగా డబ్బుల్ని 1000కి, 2000కు, 3000కు, 4000కు ఓటుని పోటీ పడి మాకేంటని పోటీ పడి వేరే రాజకీయ పార్టీలు కొంటా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం అనబడదు. ఈసీ చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ బలగాలేమో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ 3 పార్టీలు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి. ఈ పార్టీ మీద ఆ పార్టీ నొక్కుంటది, ఆ పార్టీ మీద ఈ పార్టీ నొక్కుంటది. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఓట్లను కొంటా ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీ అందరి కోసం మా బీసీకే పార్టీ కానీ, మా ఇక్కడ ఉన్నటువంటి నేనే కానీ, మా పార్టీ సభ్యులే కానీ, నా వెనకాల పనిచేసేటువంటి బహుజన వాదులే కానీ ఎప్పటి నుంచో మీకోసం నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాం. మీరు డబ్బులకు ఓటు నమ్ముకోకండి. మీరు ఇచ్చేటువంటి తీర్పు జూబ్లీహిల్స్ తీర్పు మాత్రమే కాదు, నిరుద్యోగుల తీర్పు లాగా ఉండాలి. మీరు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే RRR లో భూములు కోల్పోయినటువంటి రైతులు నామినేషన్ వేశారో వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పు లాగా ఉండాలి. ఏదైతే బీసీ డిక్లరేషన్ అన్నాడో రేవంత్ రెడ్డి, కామారెడ్డి డిక్లరేషన్, ఆ బీసీలకు అనుకూలమైనటువంటి తీర్పు లాగా ఉండాలి. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్ లో ఏ అంశం మీద కూడా బీజేపీ ఎంపీలు చర్చ పెట్టట్లేరు, కాంగ్రెస్ ఎంపీలు చర్చ పెట్టట్లేరు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలారా, మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. ప్రతి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వకు, చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్లకు మీరే విజ్ఞానవంతులు కాబట్టి ఓటు విలువని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరి కోసం రచించినటువంటి ఈ రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్క తల్లికి చేరాలంటే మీ ఓటుని మద్యానికి అమ్ముకోకండి, డబ్బులకు అమ్ముకోకండి అని అక్కడ ఉన్నటువంటి యువత చెప్పాలి. మీలాంటి జర్నలిస్టులు చెప్పాలి, మాలాంటి వాళ్ళని చెప్తూనే ఉన్నాము. కాబట్టి ప్రజలారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా పెద్ద ఎత్తున మీరు ఓటింగ్ లో 11వ తారీఖు ఉదయాన్నే 7 గంటలకు స్టార్ట్ అవుద్ది. వెళ్ళి పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని జూబ్లీహిల్స్ ప్రజల్ని మన జేబీఎం ఛానల్ వేదికగా చెప్తా ఉన్నాను. శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. తప్పకుండా మీరు నైతిక విజయం మీదే అన్న. జేబీఎం కూడా చెప్తుంది. నిజంగా అక్కడ యమాహేమ్ల మధ్య మీరు పోటీ చేయడమే ఒక సంచలనము. ఆ సంచలనంలో మీరు ఎప్పుడో విజయం సాధించాలన్న. ఆ విజయానికి జేబీఎం నా గుర్తుకుండా నా సీరియల్ నెంబర్ 19. కాబట్టి దయచేసి ప్రజలారా, ఎన్ని రోజులు నన్ను అన్నలాగా తమ్ముళ్ళలాగా కడుపులో పెట్టి సాదుకున్నారు. కాబట్టి ఇకపై కూడా అలా సాదుకోవాలని, మీ జూబ్లీహిల్స్ ప్రజలకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తారని మన ఛానల్ వేదికగా ఆశిస్తా ఉన్నాను. శివన్న, నా సీరియల్ నెంబరు 19, కుండ గుర్తు. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, పగిడిపల్లి శ్యామ్సన్, SHYAM శ్యామ్, దాని పక్కన SON సన్నాన్ ఉంటది. పగిడిపల్లి PAGIDIPALLI. నా సీరియల్ నెంబరు 19. రెండో నమూనాలో ఈవీఎం మిషన్ లో, రెండో మిషన్ లో 3వ బొమ్మ ఉంటది. మన ఛానల్ వేదికగా కూడా ఈ రోజు ప్రచారం లాస్ట్ కాబట్టి చెప్పుకునేటువంటి హక్కు నాకు ఉన్నది. కాబట్టి కుండ గుర్తు పైన నా కోటేసి మరి నన్ను గెలిపించినట్టయితే తెలంగాణ అసెంబ్లీలో అన్ని ప్రజా సమస్యలపైన గలమిప్పుతానని జూబ్లీహిల్స్ ప్రజల్ని చేతులెత్తి అంటే మన ఛానల్ వేదికగా దండం పెట్టి నమస్కరించి కోరుకుంటా ఉన్నాను. శివన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. జై భీమ్ అన్న, జై భీమ్ అన్న, జై భీమ్ అన్న. తెలంగాణ శ్యామ్ మాట్లాడిన ఆయన వేదన, అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన తిరిగి అనేకమైనటువంటి విషయాల మీద అక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించుకొని ఎక్కడెక్కడైతే ఏ అయితే సమస్యలు ఉన్నాయో, జూబ్లీహిల్స్ అంటే సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి జూబ్లీహిల్సే కాదు, అక్కడ పేద బడుగు బలైన వర్గాలు పుట్టతిప్పల కోసం వచ్చి బతికేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూస్తే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రమే కొన్ని ఏరియాలో మాత్రమే బహుళ అంతస్తులు కనిపిస్తే అది మాత్రమే జూబ్లీహిల్స్ అని చెప్పడానికి అవి మాత్రమే కాదు. అక్కడ ఉన్నటువంటి పేదలు కూడా అధిక సంఖ్యలో ఉన్నటువంటి పేదల సంఖ్య కూడా అధిక సంఖ్యలో ఉన్నటువంటి జనం కూడా ఉన్నారు. ఆ జనానికి న్యాయం చేయాల్సిన పరిస్థితి కూడా రాజకీయ నాయకుల మీద ఉంది. కానీ ఆ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ అవసర నిమిత్తము, వాళ్ళ ఇష్టానుసారంగా ఓటును అమ్ముకుంటూ ఇవాళ విచ్చలవిడిగా చేసేటువంటి నేపథ్యం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ శ్యామ్కు మీ మద్దతు ఇవ్వండి. తెలంగాణ శ్యామ్ను గెలిపించుకోండి. తెలంగాణ శ్యామ్కు ఒక మంచి యువకుడు, ఒక
సమాజం పట్ల ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తి చిన్న ఏజ్లో ఇలా అనేక విషయాల మీద మాట్లాడుతుంటే ఒక గొంతుకకు మీరందరూ కూడా మద్దతుగా ఉండండి, నిలబడండి.